విజయ్ హజారే ట్రోఫీ నిన్న స్టార్ట్ అయింది. ఇండియాలోని డొమెస్టిక్ సీజన్ ఇది అండ్ ఓడిఐస్కి ప్రతీక విజయ్ హజారే ట్రోఫీ అంటే. అండ్ నిన్న ఒక్కరోజే 22 బ్యాటర్స్ సెంచరీ చేశారు డే 1 ఆఫ్ విజయ్ హజారే ట్రోఫీలో. అందులో మరీ ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్స్ మాత్రం మోర్ దెన్ 300 స్ట్రైక్ రేట్తో సెంచరీస్ కొట్టారు. అండ్ మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇండియన్ స్టార్ బ్యాటర్స్ కూడా సెంచరీ చేశారు. రోహిత్ శర్మ ఏమో 61 బాల్స్లోనే సెంచరీ చేశాడు అండ్ విరాట్ కోహ్లీ ఏమో 83 బాల్స్లో సెంచరీ చేశాడు. ఇంకా మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వైభవ్ సూర్యవంశీ గురించి. వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున 36 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. అండ్ ఇషాన్ కిషన్ 2 సంవత్సరాల తర్వాత టీమిండియాకి సెలెక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అతను జార్ఖండ్ తరపున ఆడుతూ కర్ణాటక మీద 33 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు, అది కూడా నెంబర్ 6లో బ్యాటింగ్కి వచ్చి. అండ్ మరొక ప్లేయర్ బీహార్ కెప్టెన్ అయిన సకిబుల్ గానీ, ఇతడు కూడా కేవలం 32 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ అండ్ సకిబుల్ గానీ ఇద్దరూ కలిసి అరుణాచల్ ప్రదేశ్ మీద చుక్కలు చూపెట్టారు వాళ్ళ బౌలర్స్కి. అండ్ వాళ్ళ టీమ్ స్కోర్ వచ్చేసి 574 రన్స్ చేశారు బీహార్ జట్టు 50 ఓవర్స్లో మాత్రమే. ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేయాలని. మన టీమిండియా స్టార్ బ్యాటర్స్ అయిన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో నిన్న ఆడారు అండ్ ఇద్దరు సెంచరీస్ చేశారు. ఒకరేమో 61 బాల్స్లో సెంచరీ కొట్టగా మరొకరేమో 83 బాల్స్లో సెంచరీ చేశారు. ప్రస్తుతం వీళ్ళ ఏజ్ ఏమో ఒకరికి 38, ఇంకొకరికి 37. వీళ్ళని నాన్ కమిటల్ అన్నారు. 2027 వీళ్ళు వరల్డ్ కప్ ఆడుతారో లేదో తెలియదన్నారు. వీళ్ళ ఫ్యూచర్ గురించి మీటింగ్ పెట్టాలి అని అన్నారు. టీంలో నుంచి ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని టీం మేనేజ్మెంట్ చూస్తుండగా వీళ్ళు మాత్రం వీళ్ళ ఫామ్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ 50s అండ్ సెంచరీస్ కొడుతున్నారు. రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ శర్మ ఒక 50, ఒక సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. అండ్ రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ మాత్రం 2 సెంచరీస్, ఒక 50తో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. అండ్ ఇప్పుడు రోహిత్ శర్మకి మళ్ళీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఫస్ట్ బాల్ నుంచే చాలా అగ్రెసివ్గా ఆడారు ఇద్దరు. రోహిత్ శర్మ ముంబై తరపున ఆడాడు అండ్ విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున ఆడాడు. నిన్న రోహిత్ శర్మస్ ముంబై టీం సిక్కింతో తలపడింది అండ్ విరాట్ కోహ్లీస్ ఢిల్లీ టీం ఆంధ్రప్రదేశ్తో తలపడింది. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇన్నింగ్స్కి అటు ముంబై గెలిచింది, ఇటు ఢిల్లీ గెలిచింది. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వీళ్ళ బ్యాటింగ్ గురించి. రోహిత్ శర్మ అయితే చాలా ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ సెంచరీ మాత్రం 28 బాల్స్లోనే చేశాడు. అండ్ ఆ తర్వాత సెంచరీకి తను తీసుకున్న బాల్స్ 61 బాల్స్ మాత్రమే. అండ్ తను కొట్టిన 100లో 80 రన్స్ బౌండరీస్లోనే ఉన్నాయి. అండ్ ఓవరాల్ అతని స్కోర్ 155 రన్స్ 94 బాల్స్లోనే. ఆ 94 బాల్స్లో అతడు 18 4s అండ్ 9 6s కొట్టాడు. అతని ఇన్నింగ్స్తో ముంబై ఇంకా 100 బాల్స్ కంటే ఎక్కువ ఉండగానే మ్యాచ్ని గెలిచేసింది. మనందరికీ తెలుసు వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ అన్బీటబుల్ ఓపెనర్. చాలా అంటే చాలా రికార్డ్స్ అతని పేరు మీద ఉన్నాయి. ఓపెనర్గా వస్తే మాత్రం రోహిత్ శర్మ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేశాడు. ఫస్ట్ బాల్ నుంచి ఎంతో అగ్రెసివ్ క్రికెట్ ఆడుతూ బౌండరీస్ సాధిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక చాలా ప్రెషర్ ఉంది విరాట్ కోహ్లీ మీద, రోహిత్ శర్మ మీద. అండ్ మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో వాళ్ళు కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా టీంలో నుంచి డ్రాప్ చేసేవాళ్ళే గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్కర్. కానీ అక్కడి నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రన్స్ స్కోర్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఒక 50 అండ్ ఒక 100 కొట్టాడు. అండ్ దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో హోమ్ సిరీస్లో 2 50s కొట్టాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్లోనే 155 రన్స్ కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ రాజస్థాన్లోని సవాయ్ మాన్స్టింగ్ స్టేడియంలో జరిగింది. అండ్ ఈ స్టేడియంకి 15,000 ఫ్యాన్స్ వచ్చారు ఒక డొమెస్టిక్ మ్యాచ్కి. అండ్ ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ అంటూ ఫ్యాన్స్ వాళ్ళ ప్రేమని ఎంతగానో చూపెట్టారు. అండ్ ఆల్సో రోహిత్ శర్మకి బౌలింగ్ ఇవ్వమని ఫ్యాన్స్ చాలా రిక్వెస్ట్ చేశారు అక్కడ స్టాండ్స్ నుంచి. రోహిత్ శర్మ ఫిట్నెస్ పైన ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అండ్ వాటన్నిటికీ సమాధానం ఇస్తూ ఏకంగా 11 kgs తగ్గి ఇప్పుడు సెంచరీస్ మీద సెంచరీస్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది విరాట్ కోహ్లీ గురించి. విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక ఎంతో ప్రెషర్ ఉంది. ఒక్క ఫార్మాట్ ఎలా ఆడుతారు ఇంకో 2 సంవత్సరాల వరకు, ప్లేయర్ ఫామ్ని ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తారు అని. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నుంచి ఇప్పటి వరకు అతను కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆస్ట్రేలియాలో లాస్ట్ మ్యాచ్లో ఒక 70 కొట్టాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. 2 సెంచరీస్, ఒక హాఫ్ సెంచరీస్తో చెలరేగిపోయాడు. ఇప్పుడు జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనే 131 రన్స్ కొట్టాడు కేవలం 101 బాల్స్లో. అండ్ 14 4s 3 6s కొట్టాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ ఆంధ్రాతో మ్యాచ్ ఆడాడు. కానీ అది బెంగళూరులో జరగాల్సింది ఉండగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పర్మిషన్ ఇవ్వలేదు మ్యాచ్ ఆడడానికి. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆడారు మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్కి ఫ్యాన్స్ని ఎవరిని అలౌ చేయలేదు.
సరే ఫ్యాన్స్ని ఎవరిని అలౌ చేయకపోయినా కనీసం మొబైల్లో కానీ టీవీలో కానీ మ్యాచ్ చూద్దామన్నా కానీ మ్యాచ్ని టెలికాస్ట్ చేయలేదు బీసీసీఐ. అండ్ దానికి బీసీసీఐ ఏం చెప్తుందంటే మాకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటుంది. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ ఆడినప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తారు ఆ మ్యాచెస్ చూడడానికి. ఇలాంటి మ్యాచెస్కైనా టెలికాస్ట్ చేస్తే బాగుండేది. అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఆడింది సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో. అందులో ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా జరుగుతాయి. అది చాలా పెద్ద స్టేడియం. అక్కడ ఎందుకు మ్యాచ్ టెలికాస్ట్ చేయలేదు ఇంకా అర్థం అవ్వట్లేదు. కానీ నిజం చెప్పాలంటే బీసీసీఐ ఈ డొమెస్టిక్ సర్క్యూట్ని టెలికాస్ట్ చేయడంలో చాలా లైట్ తీసుకుంది. అందుకే ఈ మ్యాచెస్ని కూడా టెలికాస్ట్ చేయలేదు. కానీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడైనా మ్యాచ్ టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. అండ్ ఆల్సో వేరే ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డ్స్ చూసుకుంటే అది ఆస్ట్రేలియా అవనివ్వండి, ఇంగ్లాండ్ అవనివ్వండి, వాళ్ళు దాదాపు ప్రతి మ్యాచ్ని టెలికాస్ట్ చేస్తారు, ప్రతి డొమెస్టిక్ మ్యాచ్ని చూపిస్తారు. మరి బీసీసీఐకి మాత్రం ఎన్నో వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. రిచెస్ట్ బోర్డు మన బీసీసీఐ. ఇలాంటి బీసీసీఐ బోర్డు ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఫ్యాన్స్ డిజర్వ్ చేస్తారు మ్యాచెస్ చూడడానికి. ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీ December 24, 2009లో తన ఫస్ట్ సెంచరీ కొట్టాడు. అండ్ మళ్ళీ అదే December 24, 2025లో నిన్న మళ్ళీ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు అతనికి లిస్ట్ ఏ క్రికెట్లో 58 సెంచరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మరీ ముఖ్యంగా ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. అది బీహార్ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్. అందులో వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్కి దిగాడు. అండ్ అతను మాత్రం 36 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. ఓవరాల్గా చూసుకుంటే 16 ఫోర్స్ కొట్టాడు, 15 సిక్సెస్ కొట్టాడు. 84 బాల్స్లోనే 190 రన్స్ కొట్టాడు. అండ్ 190 రన్స్లో 154 రన్స్ బౌండరీస్ ద్వారానే వచ్చాయి. అండ్ ఇతను యంగెస్ట్ ప్లేయర్ అయ్యాడు టు స్కోర్ ఎ లిస్ట్ ఏ సెంచరీ. అండ్ వైభవ్ సూర్యవంశీతో పాటు వాళ్ళ కెప్టెన్ అయిన సకిబుల్ గానీ 32 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. వీళ్ళ దాటికి బీహార్ ఏకంగా 574 రన్స్ స్కోర్ చేసింది. లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే హైయెస్ట్ ఎవర్ స్కోర్ ఇప్పటి వరకు. వైభవ్ సూర్యవంశీ మాత్రం తనకు దొరికిన అవకాశాలన్నింటినీ చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. మొదటగా అది ఐపీఎల్ కానివ్వండి, దాని తర్వాత సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, ఆ తర్వాత అండర్-19 ఏషియా కప్, ఇప్పుడు వచ్చేసరికి విజయ్ హజారే ట్రోఫీలో అన్ని టోర్నమెంట్స్లో సెంచరీస్ చేస్తూ ఈ యంగ్ టాలెంట్ తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఈ యంగ్ సెన్సేషన్ ఇలాగే తన కెరియర్ మొత్తం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత ఇంకొక మ్యాచ్ జరిగింది జార్ఖండ్ అండ్ కర్ణాటక. జార్ఖండ్ తరపున ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ అతను 33 బాల్స్లోనే సెంచరీ చేశాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తను వచ్చింది నెంబర్ 6 పొజిషన్లో, అంటే ఆల్మోస్ట్ ఫినిషర్ రోల్లో వచ్చాడు. అక్కడి నుంచి 33 బాల్స్లో సెంచరీ చేశాడంటే చాలా అద్భుతమనే చెప్పాలి. అండ్ మొత్తం తన స్కోర్ 125 రన్స్ 39 బాల్స్లో. ఆ 39 బాల్స్లో అతడు 14 సిక్సెస్ కొట్టాడు, 7 ఫోర్స్ కొట్టాడు. అంటే ఆడిన 39 బాల్స్లో 21 బాల్స్ బౌండరీస్ని బాదాడు ఇషాన్ కిషన్. అండ్ ఇషాన్ కిషన్ 2 సంవత్సరాల తర్వాత టీంలోకి వచ్చాడు. అతనైతే సూపర్ ఫామ్లో ఉన్నాడండి. అండ్ ఆ ఫామ్ని ఇలాగే కంటిన్యూ చేసి వరల్డ్ కప్లో కూడా ఒకవేళ అవకాశం వస్తే ఇలాంటి రన్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇషాన్ కిషన్ దాటికి జార్ఖండ్ 413 రన్స్ చేసింది. కానీ కర్ణాటక టీం ఆ 413 రన్స్ని చేసేసింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దేవదత్ పడిక్కల్ గురించి. దేవదత్ పడిక్కల్ 118 బాల్స్లోనే 147 రన్స్ స్కోర్ చేశాడు. 150ని మిస్ అయినా కానీ టీంని మాత్రం గెలిపించాడు. అతనితో పాటు మయాంక్ అగర్వాల్ కూడా ఒక 50 చేశాడు 34 బాల్స్లోనే. వీళ్ళు అయితే చాలా అద్భుతంగా ఆడి 413 రన్స్ని చేర్చేశారు. ఇక మన స్టార్ బ్యాటర్స్ అయితే ఓడిఐ క్రికెట్ని రూల్ చేస్తున్నారు. 50 సెంచరీస్ చేస్తూ టీంని గెలిపిస్తున్నారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని నాన్ కమిటల్ అన్నారు. వాళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడుతారా లేదో మాకు ఇంకా తెలియదు అన్నారు బీసీసీఐ వర్గాలు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆడాలనే తపనతో వాళ్ళ ఫామ్ని మెరుగుపరుచుకుంటూ ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ ఆడాలి. అండ్ ఆ వరల్డ్ కప్లో ఇండియా గెలిచి ఆ తర్వాత మాత్రమే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అప్పటి వరకు వీళ్ళు ఇలాగే ఓడిఐ క్రికెట్ని రూల్ చేస్తూ నెంబర్ 1 అండ్ నెంబర్ 2గా సాగాలని కోరుకుంటున్నాను. ఇవండి విజయ్ హజారే ట్రోఫీ డే 1 యొక్క ముఖ్యాంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేయాలని. అండ్ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.